పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసననందు కూర్చున్న నిచ్చెదను. ఆమేన్. చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాయబడి ఉన్న మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెబుతున్న యొక్క మాట, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం నందు కూర్చొని ఉన్న ప్రకారం ఎవరైతే ఈ భూమి మీద జయిస్తూ ఉంటారో జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొననిచ్చేదనని ప్రభు తెలియజేశారు. ఆమేన్. హల్లెలూయా. మనం జయించవలసిన విషయం ఏంటి? యేసు ప్రభు ఆయన చెప్పాడు ఏమని, నేను జయించి తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను కదా, నేను జయించాను అని అన్నాడు. అసలు యేసు ప్రభు ఆయన ఏం జయించాడు ఈ భూమి మీద? మనల్ని కూడా జయించమని చెబుతున్నాడు కదా. జయించినప్పుడు తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుండని స్థానాన్ని ప్రభు సెలవిచ్చారు కదా. మరి యేసు ప్రభు ఏం జయించాడు? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఓసారి ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము
33వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జయించింది ఏం జయించాడు అనంటే, లోకాన్ని జయించాను అని చెప్పాడు. అంతేగా, ఆయన జయించింది ఏమిటనంటే లోకాన్ని జయించాను అని అన్నాడు. మరి లోకాన్ని ఎలా జయించాడు అని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథ లేఖనాలు గమనించినప్పుడు, యోహాను ఆయన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 16వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. గమనించండి, అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం, మూడు విషయాలు. యేసయ్య అన్నాడు, నేను లోకాన్ని జయించాను అని అన్నాడు. మరి లోకంలో ఏముంటే ఆయన జయించాడు అని అంటే, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని, ఈ మూడిటిని ఆయన జయించాడు. గమనించారా? మనం ఏదో పక్కనున్న దేశాన్ని జయించటం కాదు, ఎవరో శత్రువులు లేస్తున్నారు వారి మీద జయం కాదు. మన శరీరమే మనకు శత్రువు. పౌలు గారు చెబుతున్నాడు, మన శరీరమే మనకు శత్రువు. మన శరీరాన్ని మనం జయించాలి. శరీరాన్ని జయించలేక శాంసోను ఏమాయనో, శరీరాశల్లో పడిపోయిన శాంసోను మహావీరుడు. ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపగలిగిన మహావీరుడు. శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక శరీరాశల వలన పడిపోయి దిగజారిపోయిన పరిస్థితులకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువు నీకు తెలియచేస్తున్న ప్రతి మాట బాగా ఆలోచన చేయండి. అపోస్తుడైన పౌలు గారు అన్నాడు, నా శరీరాన్ని దినదినము నలగొట్టుకొనుచున్నాను అని అన్నాడు. సుత్తి తీసుకొని కాదు, ఉపవాసం ఉండి శరీరాన్ని నల్లగొట్టుకుంటే శరీరం మన మాట వింటుంది, లేకపోతే మన శరీరం మన మాట వినదు. మన శరీరమే మనకు శత్రువు. శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. శరీరాన్ని మనం అదుపులో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాలి. అటు ఆత్మకి ఇటు శరీరానికి రెండింటికి పోటాను పోటీలు విరోధంగా ఉన్నాయి. పౌలు గారు గలతీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ, గలతీ సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆ విషయాన్ని చెప్పాడండి. ఏమని? ఆయన చెప్పిన మాట 5వ అధ్యాయంలో 17వ వాక్యం, శరీరము ఆత్మకును ఆత్మకు శరీరానికి విరోధంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు శరీరము ఇటు ఆత్మ ఇటు శరీరం రెండు విరోధంగా ఉన్నాయి. శరీరం అంటది అలా చేస్తే బాగుంటుంది, అందరూ చేసుకోవట్లేదా, మనం చేస్తే తప్పు ఏంటి అని అంటుంది శరీరం. ఆత్మ అంటుంది తప్పో, అలా చేయకూడదు. మనం దేవుని బిడ్డలం, క్రమ పద్ధతిలో నడిపించబడేవారం, మనం అలా చేయకూడదు అని ఆత్మ చెప్పుచున్నది. శరీరం అంటది శరీరంతో ఉన్నప్పుడు చేయకపోతే ఎలాగా, శరీరంతో ఉన్నాం కదా, మరి ఆ ప్రకారం ఉన్నప్పుడు అలా చేసుకుంటూ పోవాలి అని శరీరము అలా తీసుకొని వెళ్ళిపోతుంది మనిషిని. అందుకని మనం శరీరాశల్లో పడిపోకుండా మనం ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు ఉపవాసాలుండి శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి, శరీరాన్ని మనం జయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడమ్మం. చూడండి, ఇప్పుడు రెండోది ఏంటిది? నేత్రాశ, చూస్తున్నది. నేత్రాశ ఇంపైనవి, కంటికి అందమైనవి, సౌందర్యం కలిగినవి, అనేకమైనవి, మనకు రంగుల ప్రపంచం మనకు ఎంతో చూపిస్తున్నది. ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఈ అందాన్ని చూడు, ఈ సౌందర్యాన్ని చూడమని చూపిస్తా ఉండే. వాటిని చూసి మురిసిపోతున్న వాళ్ళు ఎంతోమంది. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసయ్య వైపు చూడాలి. ఆమేన్ చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. చూడండి, ఎంత గొప్ప సాక్ష్య సమూహము. అందరికీ సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేని వాళ్ళు ఎవరున్నారండి? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ఏం చేయాలంటే సులువుగా, పెద్ద కష్టం కాదు, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసయ్య వైపే చూడాలి మనం. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు ఈ విషయాన్ని చెప్పాడండి. పత్రికలు చాలా రాశారు. అపోస్తులైన పౌలు గారు చాలా పత్రికలు రాశాడు. అయితే ఎక్కడైనా సరే నన్ను చూడు అన్నాడా? యేసయ్యను చూడమన్నాడు. ఎవరిని చూడమన్నాడు? యేసయ్యను చూడండి. మరి మీరు ఎవరిని చూస్తున్నారు? పౌలు గారు
ఏమండి, మీరు నన్ను కాదు చూడాల్సింది, యేసయ్యను చూడండి. మీరు యేసయ్యను చూడండి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతి కలిగినవాడో, నీతి కలిగిన న్యాయాధిపతి అయినా ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన మనం చూడాలి కానీ, గురి పెట్టుకొని ఆయన మనం చూడాలి కానీ మనుషుల వైపు చూడకూడదు. వాళ్ళ వైపున వీళ్ళ వైపున చూస్తున్నారు కొంతమంది, మనుషుల వైపు చూస్తున్నారు. వాళ్ళ మాటలు, వారి పద్ధతులు, వారి క్రియలు, వారి యొక్క అందము, వారి సౌందర్యము, వాళ్ళ చక్కదనం చూస్తున్నారు. కొంతమంది అంటారు, నన్ను చూడు, ఏంటి నన్ను చూడు, నా అందాన్ని చూడు, నన్ను చూడు, నా అందాన్ని చూడు, నా చక్కదనం చూడు అని చూపిస్తున్నారు. బాగుందా? బాగుందా? ఈ మధ్య నేను కుట్టించాను. బాగుందా? అదే బాగుందా అని కొంతమంది వారి చక్కదనాన్ని చూపించుకోవాలని మురిసిపోతుంటారు. నిన్ను చూసేదేంటి? నేను చూడాల్సింది యేసయ్యని. ఆమేన్, హల్లెలూయా. నేను చూసేది యేసయ్యని, అంతేగాని మనుషులను కాదు నేను చూసేది. నేనెందుకు చూస్తాను? ఏముంది చూసేదానికి? ఏమండి, ఈ రోజున అందంగా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, శక్తిగా ఉండొచ్చు. మోషన్స్ అయినాయి అంటే ఏంటో చెప్పట్లేదు. విరేచనాలమ్మ తెలుగులో చెబుతాను నేను. అప్పటికే బాత్రూమ్కి 5-6 సార్లు పోయి వచ్చారు. ఇప్పుడు చూపించు నీ అందం, సౌందర్యం, చక్కదనం, నన్ను చూడు. మనిషి ఆలోచన చేస్తున్నాడు, నన్ను చూడు, నా చక్కదనం చూడు. కాదండి, మనం చూడాల్సింది మనిషిని కాదు, మనిషి యొక్క అందాన్ని, సౌందర్యాన్ని కాదు మనం చూడాల్సింది, యేసయ్యను చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎంతో సుందరుడు, ఆయన అందమైనవాడు, ఆయన అందమైనవాడు, సౌందర్యం కలిగినవాడు. అందుకే పరమగీతంలో ఆ మాటని వారు రాసింది. ఆ గీతమే పరమగీతం. కొంతమంది లోక సంబంధమైన వాళ్ళు, ఏమండి, లోక సంబంధమైన వాటికి ఉపయోగించుకుంటున్నారు, లోక సంబంధమైన వాటికి ఉపయోగించుకుంటున్నారండి. పరమగీతము అని రాస్తుంది. ఆ గీతమే పరమగీతం, పరసంబంధమైన గీతం అది. అందుకే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. గమనించారా? అతి కాంక్షణీయుడైన ప్రభు ఏమయ్యాడు? ధవలవర్ణుడు నీకు కనిపించట్లేదా? రత్నవర్ణుడు కనిపించట్లేదా? సుందరుడు కనిపించట్లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంతటి యొక్క సౌందర్యం కలిగిన దేవుడు మనకు కనిపిస్తూనే ఉన్నాడు కదా. క్షణికమైన వాటి కోసం ఆరాట పడుతున్నారు, క్షణికమైన వాటి కోసం ఆలోచిస్తున్నారు, క్షణికమైన వాటి కోసం ఆలోచిస్తున్నారు, క్షణికమైన వాటి కోసం ఆరాట పడుతున్నారు కొంతమంది, అందరు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త పడదాం. మూడో విషయం అదేమిటనంటే, మూడో విషయం ఏంది? జీవపు డమ్మం. లోకంలో ఉన్నది మూడోది జీవపు డమ్మం. మనిషిని ఈ రోజున పతనం చేస్తున్నది డబ్బు.
అది వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, నరహత్యలే కావచ్చు, భయంకరమైన నిత్యమైన వాటికి దారి తీస్తున్నది డబ్బు. ఆ డబ్బుల వలన అనేక మంది వారి యొక్క జీవితాలు పాడైపోతున్నాయి. అందుకే పౌలు గారు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 6వ అధ్యాయంలో 10వ వాక్యంలో ఆయన చెబుతున్నాడు, ఎందుకు అనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకుంటున్నారు. ఎవరో వచ్చి పొడవట్లా, తమను తామే పొడుచుకుంటున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అన్నిటికీ అదే మూలం. అన్నిటికీ అదే మూలం. ఈ ధనాపేక్ష మనిషిని ఎలా తీసుకొని పోతుందనంటే వారి యొక్క జీవితంలో కీడు జరిగేదానికి ప్రయత్నం చేస్తుంది. కీడు 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 వారి జీవితాల్లో కీడు. ఆ కీడు ఎలా వస్తుందనంటే మనిషికి విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. నానా బాధల చేత తమను తామే పొడుచుకుంటున్నారు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఎంతో జాగ్రత్తగా నీతి నిజాయితీగా నడిపించబడదాం. యేసయ్య వైపునే చూద్దాం. లోకం వైపు చూడకుండా యేసయ్య వైపు చూస్తూ యేసయ్య మార్గాల్లో నడిపించబడదాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనందు కూర్చొననిచ్చెదను. ఆయన జయించి కూర్చున్నాడు. మనం కూడా ఈ భూమి మీద వాటిని జయించి మనం కూడా సింహాసనం మీద కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. అయితే యోహానుకు ఆయన మొదటి పత్రిక రాస్తూ ఆయన ఒక మాట చెబుతాడు. 5వ అధ్యాయంలో 4వ వాక్యం. ఇక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే దేవుని మూలంగా పుట్టిన వారందరూ వారు లోకాన్ని జయించిన వారు. లోకాన్ని జయించింది ఎవరనంటే మన విశ్వాసమే, మనలో ఉన్న విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకాన్ని జయించింది ఎవరయ్యా అనంటే మన విశ్వాసమే. మన విశ్వాసమే లోకాన్ని జయించెను. ఆ ప్రకారంగా మనం జయించిన జయవీరుల్లాగా మనం ఉండాలి. అట్టి కృపా ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చూస్తే అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూస్తాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహాముని ఎవరైతే కలుసుకున్నారో ఆశీర్వదించాడు. కలుసుకోగానే ఆశీర్వదించి, ఎవరో రాజులని సంహరించి తిరిగి వస్తున్నాడు. ఎవరో? అబ్రహాము.
అబ్రహాము వస్తున్నాడు. వస్తుంటే షాలేము రాజు ఉన్నాడే, సమాధానకర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఆయన ఎదురెళ్తున్నాడు. మెల్కిసెదెకు ఆయన వెళుతున్నాడు, ఆయన ఎదురెళ్తున్నాడు. ఎదురు వెళుతా ఉంటే ఆదికాండం 14వ అధ్యాయం 17వ వాక్యంలో మనం గమనించి చూస్తే, ఆదికాండం 14వ అధ్యాయం 17వ వాక్యం. అమ్మా రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. ఈయన జయవీరుడు, జయించాడు, రాజులను సంహరించి ఓడించి తిరిగి వస్తున్నాడు అబ్రహాము తిరిగి వస్తున్నప్పుడు 19-20 వాక్యాలు మనం గమనించినప్పుడు అబ్రహాము ఇక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే 20వ వాక్యంలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయిపోలేదమ్మా, అయిపోయిందా వచనం? సగం చదివావు, సగం ఆపేసావు. అమ్మ ప్లేట్లో సగం తింటారు, సగం తినరు. నిజం ఒప్పుకోమ్మా. సగం తింటారు, సగం తినరు. అర్ధగంట తర్వాత తింటారు మరలా. కొంతమందిలే, అందరు కాదు. తినాలని ఆశతో పెట్టుకుంటారు అన్నం, కానీ సగమే తింటారు, సగం పక్కన పెట్టుకుంటారు. దానిపైన మూత పెట్టుకొని అర్ధగంట తర్వాత, గంట తర్వాత అయినా మరలా గుర్తు వస్తుంది, ఆకలి అవుతుంది, మరలా పోయి తీసుకొని తింటారు. ఆడవాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళు బైబిల్ చదివే విషయంలో కూడా అంతే. సగం చదివి సగమేమో వదిలిపెట్టేసేస్తారు. మరలా సగం నేను చదవాలి కదమ్మా. ఓకేనా? ఆ 20వ వాక్యం, ఆ శత్రువులను చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవునికి స్తుతింపబడునుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో 10వ భాగము తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చెను. దేవునికి స్తోత్రం. చెబుదాము, హల్లెలూయా. మనకు జయమనుగ్రహిస్తున్న దేవునికి, ఆ సర్వోన్నతుడైన దేవునికి మనం ఏం చేయాలి అని అంటే 10వ భాగాన్ని తీసుకొని వచ్చి ఆయనకి అప్పగించుకోవాలి. మొదట్లోనే అబ్రహాము విశ్వాసవీరుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము, ఆయన ఏం చేశాడు? అన్నిటిలో, ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటిలో 10వ భాగం తీసుకొని వచ్చి సర్వోన్నతుడైన దేవునికి ఆయన ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పిసినారోళ్ళు ఉంటారు, పినాసోళ్ళు ఉంటారు. అందరు కాదు, కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో మనకు జయం అనుగ్రహించాడే, అన్నిట్లో 10వ భాగం ఇవ్వాలి. దేవుడు అన్నిట్లో మనకు జయమించాడు కదా, మరి అన్నిట్లో కూడా 10వ భాగం, 10వ భాగం దేవునికి ఇస్తే, ప్రథమ ఫలం దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది ఏమండి? 10 రూపాయలు నీకు వచ్చింది, 10 రూపాయల్లో దేవుని 10వ భాగం ఎంత?
రూపాయేనమ్మా. 9 రూపాయలు నీది, 1 రూపాయి దేవునిది. మరి 100 రూపాయలకి కరెక్ట్గా చెప్పు. దేవునికి ఏమో 10 రూపాయలే, మరి మనిషికేమో 90 రూపాయలు. ఈ 90 రూపాయలు తిన్నది కాక ఈ 10 రూపాయలు కూడా తీసుకొని గుట్టుక్కుని మింగేసి తేపుకుంటా సరి చేసుకుంటున్నారు, కడుపు సరి చేసుకుంటున్నారు కొంతమందిలండి. హలో పాస్టర్ అన్న, అవును కడుపులో నొప్పిగా ఉంది, ప్రార్థన చేయండి అన్న. ఎందుకు వచ్చింది కడుపులో నొప్పి? దేవుడు అంటున్నాడు, నా 10 రూపాయలు నాకు ఇచ్చేయి, నువ్వు తిన్నావు, నాది నాకు ఇచ్చేయి. ఆయన కూర్చున్నాడు అక్కడ, నువ్వు ఇచ్చేంతవరకు నేను బానంటాడు, కూర్చున్నాడు. నీకు 90 రూపాయలు నీది, 10 రూపాయలు నాది. అది యెహోవా సొమ్ము అని రాస్తుంది. అవునా? ఎక్కడా చదవరా మీరు? లేవ్యాకాండంలో ఆఖరి అధ్యాయం 30వ వాక్యం. భూధాన్యంలోనేమి వృక్ష ఫలాల్లోనేమి దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకి ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు సంబంధించింది, ఆయన సొమ్ము. ఆయన దానికి ఇచ్చేసేయాలి. 90 రూపాయలు, ఆయనకి 10 రూపాయలే, మనకు 90. ఎందుకో మరి దురాశ చెప్పండి, సామెత చెప్పండి. దురాశ దుఃఖానికి చేటు కదా. ఎందుకండి అంత దురాశ? ఆ 10 రూపాయల మీద నీకు 90 ఉన్నాయి కదా. 90 నీకు అంత 90 దేవుడు ఇచ్చాడు కదా, మళ్ళా 10 రూపాయలు ఎందుకు గుట్టు కునిమింగా చేస్తావు? దురాశ పోతావు. ఆ దురాశ ఏమో దుఃఖానికి సేటు తీసుకొని వస్తుంది. అందుకని ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు అబ్రహాము. అందుకే అన్నిటిలో 10వ భాగం తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చేసి ఆయన్ని ఘనపరిచాడు. అందుకే అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము అన్నిటిలో ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటనంటే, అన్నిటిలో దేవునికి 10వ భాగం 10వ భాగం ఇచ్చాడు కాబట్టే. ఓకే, మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వాక్యం. జయించువారు అలాగునా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆమేన్, హల్లెలూయా. జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు అని గమనించారా? జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు అని. ప్రార్థనకు వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తే ఏమైంది? రంగురంగుల వస్త్రాలు. కొంతమంది సీతాకోక చిలకలు ఉంటాయి కదా, రంగురంగులుగా సీతాకోక చిలకలు.
అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రార్థనకు వచ్చేటప్పుడు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు. ప్రార్థనకు వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు, జయించిన వారు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. మిగిలిన సమయంలో ఎలాగైనా నువ్వు ఉండు. ప్రార్థనకు వస్తున్నావు కదా, ప్రార్థనకు వస్తున్నప్పుడు ఎంత ఇలువ ఉండాలండి. డ్యూటీ చేస్తున్నాడు ఒక పోలీస్ అని, డ్యూటీ చేస్తున్నాడు. డ్యూటీలో రంగురంగుల వస్త్రాలు, పూలు వస్త్రాలు వేసుకుని ఉంటే ఆయనకి ఎవరైనా భయపడతారా? ఏంటండి భయపడతారా? ఆయన పోలీసు వస్త్రాలు వేసుకుంటేనే, ఆయనకు ఆ డ్రెస్ వేసుకుంటేనే ఆ డ్రెస్సును చూసే భయపడతారు. సాతానుడు కూడా మనం తెల్లని వస్త్రాలు వేసుకొని ఉంటే సాతానుడు భయపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని చాలామంది ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రంగురంగుల వస్త్రాలు వేసుకోవడం తప్ప? తెల్లని వస్త్రాలే వేసుకోవాలా? వాళ్ళే పరిశుద్ధులా? పైనుంచి ఊడిపడ్డారా అని మాట్లాడుతున్నారు కొంతమంది. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట అది, ఎవరో చెప్పింది కాదు. జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు అని రాశాడు. ఆ మాటను చెప్పిందే ఆయన, మనుషులు కాదు కదా. ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది మనం చేస్తే మనకి ఎంత బాగుంటుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని అలా కనిపిస్తుంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక దేవదూతలాగా ఉంటావు. చూడు, ఒక దేవదూతలాగా ఉంటావు. అదే రంగురంగులు పూలు వస్త్రాలు, రంగురంగులు అవి వేసుకుంటే ఏమండి, దేవదూతలు ఎక్కడైనా రంగురంగులు పూలు చేసుకున్నట్టు కనపడతాయా? కనిపిస్తారా? లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఆ మధ్య ఇద్దరు దేవదూతలు వచ్చారు. నేను అప్పుడు నెల్లూరులో సేవ చేస్తున్నప్పుడు దగ్గరలో, మన మందిరానికి దగ్గరలోనే ఇద్దరు దేవదూతలు వచ్చారు. సాయంత్రం పూట 5, 6 ఆ టైంలో వచ్చారు. 6 గంటలకి సాయంత్రం పూట దేవదూతలు పెద్ద రెక్కలు, ఆ రెక్కలతోటి భలే సౌందర్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఇద్దరు దేవదూతలు అలా వచ్చారు. వచ్చి భూమి మీదకి వచ్చి కొంచెం అటు ఇటు చూశారు. మరి ఎందుకు వచ్చారో ఏంటో, మరి వాళ్ళు అటు ఇటు చూసి వెంటనే జనాలు అప్పటికే కొంతమంది వీడియోలు తీశారు, సెల్ ఫోన్లో వీడియోలు తీశారు, ఫోటోలు కూడా తీశారు. వెంటనే మరలా పైకి ఎగిరి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు వెంటనే ఫోన్లు చేశారు. ఏంటి, మన మందిరానికి దగ్గరలో దేవదూతలు వచ్చేసారంట, దేవదూతలు వచ్చారు. ఏంటి కారణం ఏంటి? టీవీలో కూడా చూపించారు. దేవదూతలు వచ్చారు. ఏంటి విషయం అని కంగారైపోయింది. అసలు అందరికీ కంగారైపోయింది. దేవదూతలు వారు ఎందుకు వచ్చారో ఏంటో కారణం మనకు తెలియదు. వారు చెప్పను కూడా చెప్పలేదు. వారు వచ్చి అట్లా చూసుకున్నారు, వెళ్ళిపోయారు ఇద్దరు. తెల్లని వస్త్రాలు, అంత తెల్లని వస్త్రాలతో వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆ విధంగా కనిపిస్తావు. దేవుని మందిరంలో దేవదూతల వాళ్ళే కనపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. అయితే యేసు ప్రభు అంటాడు, మనం దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో చూడండి, అక్కడ 12వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తాను అని అన్నాడు.
ఆమేన్. గట్టిగా చదవండి, హల్లెలూయా. జయించిన వానిని నా ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తాను అని అన్నాడు ఆయన. నువ్వు జయించగలిగితే దేవుని పరిశుద్ధమైన ఆలయం ఉన్నదే, మహిమ కలిగిన సంఘం, ఆయన సంఘంలో నిన్ను ఒక స్తంభంగా నిలబెడతాడు. ఆయన ఒక సంఘముగా, ఆయన ఒక స్తంభంగా నిలబెట్టి ఆయన ఆ విధంగా ఉంచాడు అని అంటే, ఇప్పుడు స్తంభాలు ఉన్నాయి చూడండి, మందిరానికి స్తంభాలు ఉన్నాయి, వరుసగా చూడండి స్తంభాలు ఉన్నాయి. దేవుని మందిరంలో స్తంభముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ స్తంభాన్ని నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మాట వింటున్నావా అసలు అని చెప్పి ఆ స్తంభాన్ని తిట్టండి. ఎప్పుడైనా సరే బాధపడుతుందా? కదిలిద్దా? నేను ఉన్నాను, నేను ఈ సంఘంలో కాకపోతే ఇంకో సంఘం, అక్కడ కూడా డ్రమ్ము కొడుతున్నారు, కంజర వాయిస్తున్నారు, అక్కడ కూడా నాకు అవకాశం ఇస్తున్నారు, అందుకని నేను అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడే తిరుగుతాను, ఇక్కడే తిరుగుతాను అని అంటే, ఆ విధంగా చేసేది ఎవరనంటే కప్పను చూసారా? కప్ప ఏం చేస్తుందంటే ఎగిరి దూకుతుందండి, నడవదు. కప్ప నడిచినట్టు ఎప్పుడైనా చూసారా? కప్ప నడవదు, ఎగిరి అంత దూరంలో దూకి కొద్ది రోజులు అటు ఇటు చూస్తుంది, అందరినీ చూస్తుంది, చూసి ఎటు దూకిద్దో మరలా దూకేస్తుంది, అక్కడ దూకుతుంది, మరలా అక్కడ కొద్ది రోజులు ఉంటుంది, అటు ఇటు చూస్తూ ఉంటుంది, మరలా అక్కడ నుంచి ఇక్కడ దూకుతుంది. ఈ కప్ప గంతులేసినట్టుగా గంతులేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ విధంగా కాకుండా దేవుని మందిరంలో ఒక స్తంభం, ఆ స్తంభం ఎప్పటికీ ఎంత వర్షం వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత నష్టమైన, కష్టమైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైనా ఆ స్తంభాలు అలాగే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, జయించిన వానిని నా ఆలయములో ఒక స్తంభంగా నేను చేస్తాను. ఆమేన్. ఒక స్తంభంగా నేను చేస్తాను. ఆ స్తంభం అలాగనే ఉంటుంది. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఆ స్తంభం అలాగనే ఉంటుంది. ఒకసారి పట్టుకొని చూడండి, తిట్టి చూడండి, మిమ్మల్ని ఏమన్నా తిరిగి మరలా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఏంటో కదలిక లేదు. మనం ఎంత తిట్టినా, ఎంత అరిసినా, ఎంత మాట్లాడినా ఎంత కూడా చలనం లేదు. ఏంటో నేనంటే మహావీరుడిని, మహావీరురాలుని, ఈ ఊరిలోనే నేను నెంబర్ 1, నేను మహా అని చెప్పి ఎర్రబీగే వాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడండి? అహంకారం ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తంభాలుగా దేవుడు చేస్తానంటున్నాడు. జయించిన వాణిని నా ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానన్నాడు. మనం జయించినప్పుడు స్తంభంగా ఉంటాం. మనం కప్ప గంతులేసినట్టు గంతులేస్తాను అంటే స్తంభం కాదు. నీకు పెయింటింగ్ ఎక్కడ వేస్తారు? స్తంభానికి పెయింట్ వేశారు, అందంగా ఉంటుంది. ప్రతి స్తంభం చూడండి, ప్రతి స్తంభం ఎంత అందంగా ఉంది, ఎంత ఇలువ ఉంది, ఆ స్తంభానికి ఎంత ఇలువ ఉంది. మనం కూడా దేవుని మందిరంలో ఆ విధంగా స్తంభాల వలె ఉంటే ఎంత ఇలువ, ఎంత ఘనత, ఎంత మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక.
ప్రతి వారిని ప్రభు ఘనపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జయించిన వారి వల్లే ప్రతి వారిని కూడా ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా గుర్తించిన వారమై యేసయ్య చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను జయించి నా తండ్రి సింహాసనందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చొననిచ్చదనని ప్రభు చెప్పారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం జయించిన వాని వల్లే ఉంటే తండ్రి యొక్క సింహాసనం మీద మనం కూర్చుంటాం. ఆ తండ్రి సింహాసనం మీద మనం కూర్చోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అదేమిటనంటే శరీరాసనం జయించిన వారమై ఉండాలి, నేత్రాసనం జయించిన వారమై ఉండాలి, జీవపు డమ్మాన్ని జయించిన వారమై ఉండాలి. లోకములో వస్తున్న వాటిని ఎదుర్కొంటూ జయించిన వారమై మనం లోకాన్ని జయించుతూ మనం ముందు కొనసాగాలి. అందుకే ప్రభు ఈ విషయాన్ని మనకు తెలియచేశారు. లోకము దాని ఆశలో గతించిపోయే సమయం ఆసన్నమైంది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలిచి ఉందురుగాక, నిరంతరము నిలిచి ఉందురుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాటలు. అబ్రహాము జయించాడు, రాజులను కూడా జయించి మహావీరుడుగా తిరిగి వస్తున్నాడు. దేవుడు జయమిచ్చాడు. అబ్రహాం యొక్క జీవితంలో అలాంటి కార్యం చేస్తే 10వ భాగం తీసుకొచ్చి దేవునికి అప్పగించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు జయించిన వ్యక్తి వల్లే ఉంటే దేవుని ఆలయంలో నిన్ను ఒక స్తంభంగా ఆయన చేయాలని కోరుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఘనత పొందిన ఒక వ్యక్తిగా ఆయన దగ్గర నీవు ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన ఆలయంలో ఒక స్తంభంగా నేను చేస్తానని ప్రభు తెలియచేశాడు. ప్రభువా మీకు స్తోత్రాలు. ఘనమైన దేవుడా మీకు వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మన ప్రభు పరిశుద్ధుడు, ఘనమైన వాడు. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నామయ్యా. గడిచిన మాసములంతయు మీ బలిష్టమైన చేతి క్రింద మమ్మల్ని దాచి ఉంచున్నారు తండ్రి. స్తోత్రం. ఈ 6వ మాసములో సర్వశక్తి కలిగిన దేవుడుగా ప్రభా మీరు మాకు ప్రత్యక్షమై నా తండ్రి వాగ్దాన రీతిగా మీరు మాతో హెచ్చరించిన ప్రతి మాట కొరకే యేసయ్యా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నేను చేయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద నేను కూర్చుని ఉన్నానని తండ్రి మీరు ప్రమాణపూర్వకంగా ఈ మాసంలో మీరు మాతో వాగ్దానం చేసి ఉన్నారు స్వామి. స్తోత్రం. నిజమే యేసయ్యా, మీరు ఈ లోకమును, పాపమును, శాపమును సమస్తమును జయించి తండ్రి కుడి పార్శ్వమున మీరు నిలిచి ఉన్నారు తండ్రి. స్తోత్రం. దేవా, జయించిన వారు మీతో నిలిచి ఉంటారని, జయించిన వారిని అయినా మీరు ఇష్టపడతారని, జయించిన వారిని మీరు కోరుకుంటారని ఈ దినాన్ని మీరు తెలియచేసి ఉన్నారు స్వామి. స్తోత్రం. నా తండ్రి, ఈ లోకములో నుండి అనేకులు మీరు పిలుచుకొని ఉన్నప్పటికీ ప్రభా నా తండ్రి అపోస్తులు చివరి వరకు 12 మంది మాత్రమే నిలిచి ఉన్నారని, వారు 12 గోత్రాలకు సూచనగా
సిద్ధంగా నిలిచి ఉన్నారని, వారికి 12 సింహాసనములు వారి కొరకు మీరు సిద్ధపరిచి ఉన్నారని మీరు మాతో హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రం. నా తండ్రి, ఈ లోకంలో నుండి అనేక మందిని మీరు పిలుచుకొని ఉన్నప్పటికీ ప్రభువా, ఏర్పరచబడిన సమూహంలో, ఏర్పరచబడిన గుంపులో మేమును మా బిడ్డలు నిలిచి ఉన్నట్లుగా సమస్తమును జయించి మీతో పాటు దేవా మీ సింహాసనం మీద ప్రతి బిడ్డ నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవుడా ఈ దినాన మీరు ఒక్కొక్కరిని మీరు తాగినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, జయించగలిగిన అభిషేకమును, కృపని, జ్ఞానమును, జ్ఞాన వివేకము కలిగిన మీ ఆత్మని ఆత్మదేవుడా ఈ దినాన ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరించినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. అంత్య దినాలలో, అపాయకరమైన దుర్దినాలలో, చివరి దినాలలో నిలిచి ఉండగా నైనా ఏర్పరచబడిన వారే త్రుటిన కాలంలో నిలిచి ఉండగా నా తండ్రి, ప్రతి బిడ్డ జయించగలిగిన కృప సమృద్ధిగా సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. యేసయ్యా, మా బిడ్డల లోకం వైపు చూడకూడదు తండ్రి, మనుషుల వైపు చూడకూడదయ్యా, లోక పద్ధతుల వైపు చూడకూడదయ్యా, లోక కార్యాల వైపు చూడకూడదు నా తండ్రి. అయ్యా, పాపమును సమస్తమును అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించే యేసు మీ ముఖ ప్రసన్నతను చూచుచు విశ్వాస యాత్రల ఓపికతో గురి యొద్దకు నడిపించబడినట్లుగా ఆత్మదేవ ప్రతి బిడ్డని మీరు చేపట్టుకొని నైనా అద్దరికి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలయ్యా. విశ్వాసానికి అయ్యా ఎదురవుతున్న ప్రతి పరిశోధనలో జయమునిచ్చే దేవుడుగా, విశ్వాసాన్ని కాపాడే దేవుడుగా, భక్తిని కాపాడే దేవుడుగా ప్రతి బిడ్డకి మీరు తోడుగా నిలిచి ఉండండి స్వామి. స్తోత్రాలయ్యా. అపోస్తల ప్రవక్తలేసిన పునాదుల మీద ప్రతి బిడ్డ ఆత్మీయ జీవితం కట్టబడినట్లుగా రేబాలక్రమానికి ఆత్మదేవా ఒక్కరిని మీరు విడిచిపెట్టొద్దు యేసయ్యా. విశ్వాస యాత్రలో ఈ అపోస్తల యొక్క పునాదుల మీద ప్రతి బిడ్డ ఆత్మీయ జీవితము కట్టబడినట్లుగా మీరు సహాయము చేయండి తండ్రి. స్తోత్రం. అబ్రహాము జీవితంలో నాయనా నా తండ్రి అనేకమైన పరిశోధన కలిగినప్పటికీ నైనా జయించగలిగిన కృపనిచ్చి ఉన్నారయ్యా. రాజులను జయించి ఉన్నాడని, డబ్బును జయించి ఉన్నాడని, సమస్తమును జయించి మీ సన్నిధిలో యథార్థుడుగా నిలిచి ఉన్నప్పుడు నా తండ్రి ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా అబ్రహామును ఆశీర్వదించిన యేసయ్యా, ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన మా బిడ్డల్ని సియోనులో మీ హస్తమును చాపి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్యా, ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా. ప్రతి ఒక్కరి కుడి ప్రక్కనే మీరు నిలిచి నైనా మీ దక్షిణ హస్తమని ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉంచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించి ఉంటారని ఆత్మదేవ మీరు హెచ్చరించి ఉన్నారయ్యా. మీ రక్తముతో విమోచించబడిన మా బిడ్డలు నైనా మహిమ కలిగిన వస్త్రములు ధరించి మీ సన్నిధిలో మీ ఆలయములో ఒక స్తంభాల వలె స్థిరపరచబడిన గాక, ఆశీర్వదించబడిన గాక, కదలని సియోను కొండ వలె మీ సన్నిధిలో స్థిరపరచబడిన గాక. రేమాలకమానికి రమత్రి బలమచాలక రమ తిరా 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 ఆత్మదేవా ఒక్కొక్కరిని మీరు తాకండి నాయనా, ఒక్కొక్కరిని మీరు స్థిరపరచండి నాయనా. విశ్వాస యాత్రలో మీ వైపు మాత్రమే నైనా ప్రతి బిడ్డ చూచినట్లుగా మీరు సహాయము చేయమని నైనా కదలని సియోను పర్వతముల వలె మీ సన్నిధిలో ఈ అపోస్తల బోధలో
మీరు ఏ విధముగా జయించి ఉన్నారో నాయనా, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ పట్టమమును జయించగలిగిన అభిషేకమును కృపని నాయనా మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డకి మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. జరగవలసిన ప్రభు బలారాధన ప్రభా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన మీ బలకి యోగ్యులుగా సిద్ధపరచమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం. ప్రభు బలారాధన జరగబోతుంది. జరగబోయే ముందుగా ఒక చిన్న ప్రార్థన విన్నపం. అదేమిటనంటే ఈరోజు నా పుట్టినరోజు, అందుకని అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం. స్పెషల్గా మీ అందరి కోసం భోజనం. ఎందుకంటే ఏ సంవత్సరం నేను చేసుకోలే, ఇప్పుడు కూడా చేసుకుంటున్నాను కాదు, ఆదివారం ఆరాధనలో ఉన్నాం అంతే. కేకులు కట్ చేయను. దైవజనులు ఎస్సన్న గారు చెప్పారు కేక్ కట్ చేయకూడదు అని చెప్పారు. ఎస్సన్న గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కేకులు కట్ చేయలేదు, వద్దన్నారు. నేను ఇన్ని సంవత్సరాలు నేను కట్ చేయలేదు, ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలే. 50 సంవత్సరాలు నిండిపోయి 51లోకి వచ్చాము. 50 సంవత్సరాలు నిండిపోయి 50 సంవత్సరాలు దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతగా ఈరోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. మా తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా అందరూ మీరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టి వచ్చిన మేము మా తోటి రక్త సంబంధికుల్లాగా అంతకంటే ఎక్కువ మీరే. ప్రతి చోట సంఘస్థులందరూ ప్రతి చోట కూడా. కనుక మీరు ఇప్పుడు చిన్న ప్రార్థన, ఎక్కువ వద్దు, చిన్న ప్రార్థన అడుగుతున్నాను. ప్రతిసారికి నేను మీకు ప్రార్థన చేస్తానా, ఇప్పుడు నాకు చేయండి మీరు ప్రార్థన. 50 సంవత్సరాలు కాపాడారు దేవుని సేవలో. ఇంకా దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చి ప్రభు బలపరిచి వాడుకున్నట్లుగా మీ ప్రార్థన సహాయం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలయ్యా. గడిచిన సంవత్సరములంతా కూడా మీ సేవకులను బలపరిచి వాడుకున్నారు. మరొక సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టి ఉన్నారు తండ్రి. సంవత్సరం అనే మీ దయా కిరీటమును ధరింపచేయండి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మీ సేవకులకి విస్తారమైన కృప కలుగునుగాక. మీ కృప ఆవరించునుగాక. మీ కృపలో మీ సేవకులు వర్ధిల్లుదురుగాక. ఆరోగ్యముతో నింపండి యేసయ్యా. స్తోత్రం. మహిమ కలిగిన మీ పరిచర్యలో ఘనమైన పాత్రగా బలపరిచి వాడుకొని తోడుగా ఉండి నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. చాలా థ్యాంక్స్ అండి. ప్రార్థన చేసిన మీకు అందరికీ థ్యాంక్స్. ఈ ద్రాక్షాన్ని ప్రభా మీరు రక్తంగా మీరు మార్చినందుకు స్తోత్రాలు. తీసుకున్న ప్రతి ఒక్కరికి బలము, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం మా తోటి వారందరికీ కూడా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపతో ఇది ఆయన పట్టుకొని ఇది బిడ్డలు మీరు బాప్తీసాలకు సిద్ధపరచినందుకు స్తుతిస్తున్నాను తండ్రి. నామములో బిడ్డలు బాప్తీసాలు పొందుతుండగా అంతము వరకు మీ సిలువకు సాక్షులుగా, మీ ప్రేమకు ప్రతినిధులుగా, మీ సిలువకు పత్రికలుగా, మీ సన్నిధిలో సాక్షులుగా నిలిచి ఉన్నట్లుగా ఆశీర్వదించండి. విశ్వాసాన్ని స్థిరపరచండి అయ్యా. అంతము వరకు ప్రభా తమ విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకొని మీకు ఇష్టకరముగా జీవించినట్లుగా ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో సంధ్యావందనం.
యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.